ఒకవైపు భారీ ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతకు అల్లాడుతున్న నెల్లూరు జిల్లా ప్రజలపై ఈదురుగాలులు, అకాల వర్షాలు తమ ప్రభావాన్ని చూపాయి. పిడుగుపాటుకు 3 వ్యక్తులు మృతి చెందారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి వేగంగా గాలులు వీచాయి. ఈ గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. పూరిపాకలు, రేకుల ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలోని పొదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం, దుత్తలూరు, మర్రిపాడు మండలాల్లో ఈదురుగాలుల జోరు కొనసాగింది. గాలుల తాకిడికి మామిడికాయలు నేలరాలే, చెట్ల ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం నీటిలో పొగాకు తడిసిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో సరఫరా నిలిచిపోయింది. వందలాది స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షాలు తమ తీవ్ర కష్టాలు మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చేజర్ల గ్రామం. మాకు మామిడి తోటలు ఉన్నాయి. నిన్న వచ్చినటువంటి పెనుగాలులకి మొత్తం రాలిపోవడం జరిగింది. ఇటువంటి గాలులను ఇంతవరకు మేము చూడలేదు. అధికారులు వచ్చి వెళ్తున్నారు కానీ నివేదికలు రూపొందిస్తామంటున్నారు కానీ మాకైతే ఎటువంటి నష్టపరిహారం అందలేదు ఇంతవరకు. నేను 15 రోజుల ముందు ఒకసారి రాలిని, మళ్ళీ ఎదురుగాలి ఇంకా తగ్గకుండా విపరీతంగా వస్తానే ఉంది. ఈ రోజు కూడా వస్తానే ఉన్నాయి. మొత్తం కాయలన్నీ రాలిపోయినాయి. మామిడి తోటలంతా ఏం లేదు, పిండితోనే రాలిపోయింది.